గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిలో ఎదుగుతా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనం చూస్తే ఈ బిజీ లైఫ్లో ఒక మనిషితో ముఖాముఖిగా మాట్లాడే సమయం దొరకట్లేదండి. ఒక మనిషిని కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడే సంభాషణ చేసే టైం అస్సలు దొరకట్లేదు. అన్నీ కూడా ఫోన్లోనే మాట్లాడేస్తూ ఉన్నాం. ఎంత దగ్గరలో ఉన్న వారితోనైనా ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాం, దూరంలో ఉన్న వారితోనైనా ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాం. ఫోన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బేసిక్ థింగ్ అయిపోయిందండి. ఒక సాధారణమైన ఒక ప్రాముఖ్యమైన వస్తువుగా అది మారిపోయిందండి ఫోన్ అనేది కదండి. సో ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నువ్వు ఎన్నో విషయాలు, నీ ఆఫీస్ విషయాలు కానీ, నీ ఫ్రెండ్స్తో కానీ నువ్వు ఎన్నోసార్లు ఫోన్లలో మాట్లాడుతుండొచ్చు. ఆ ఫోన్స్లో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఫోన్ పెట్టేస్తా అంటే అవతల వ్యక్తి ఏమనుకుంటాడో, నేను కాల్ని హ్యాంగప్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని మాట్లాడుతూనే ఉంటారండి. ఈ టాపిక్ కాకపోతే ఇంకో టాపిక్, ఇంకో టాపిక్ కాకపోతే ఇంకొక టాపిక్. అసలు ఎందుకు ఫోన్ చేస్తారో ఆ టాపిక్ వదిలేసి మిగతావన్నీ మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. సో అట్టి వారితో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఎప్పుడు కూడా విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఎందుకు కాల్ చేస్తావో ఆ మెసేజ్ వాళ్ళకు కన్వే చేయి. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావో ఆ మాటలు వాళ్ళకు తెలియజేయి. వాళ్ళ రెస్పాన్స్ విను. ఆ తర్వాత ఇంకేం మాట్లాడడానికి లేకపోతే ఫోన్ కట్ చేసేయండి. కానీ ఆ మాట మనం ఎందుకు ఫోన్ చేస్తామో అది మాట్లాడేసి ఆ తర్వాత వాళ్ళ గురించి వీళ్ళ గురించి అది ఇది టైం పాస్గా ఎప్పుడు ఆ యొక్క సంభాషణను డ్రాగ్ చేయకండి. ఎందుకంటే దాని వలన అవతల వ్యక్తి ఏమనుకుంటాడంటే, వీళ్ళు ఖాళీగా ఉన్నారు, పని బాట లేకుండా ఉన్నారు, అందుకే ఫోన్ చేసి కబుర్లన్నీ చెప్తా ఉన్నారు అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే, వీళ్ళకి గాసిప్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళింటి ముచ్చట వీళ్ళింటి ముచ్చట అంటే చాలా ఇష్టం, అందుకే ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటారని తిట్టుకుంటారండి. నో ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటలు లిమిట్గా ఉండాలి. నీ మాటలు, నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలని ప్రభువు చెప్పాడండి. కొంచెమే మాట్లాడాలి. ఆ మాట్లాడిన దాంట్లో జ్ఞానమైన మాటలు మాట్లాడాలి. అప్పుడు నీకు విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, నీకు అందరు విలువ ఇస్తారు. అంతేగాని నువ్వు బాతకానీలు పెట్టి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఇంకా అదే విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ విలువను కోల్పోతా ఉన్నావు. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తా ఉంది, సామెతలు 10:19, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. లెంది కాన్వర్జేషన్స్ అండి. ఎక్కువసేపు మాట్లాడితే తప్పకుండా మాటల్లో తప్పులు ఉంటాయంట, దోషం ఉంటుందంట. ఆ మాటల ద్వారా గొడవలు అవుతాయి, ఆ మాటల ద్వారా అనవసరమైన విభేదాలు వస్తాయి, ఆ మాటల ద్వారా రిలేషన్షిప్స్ పాడైపోతాయి, ఆ మాటల ద్వారా నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు. సో విస్తారమైన మాటలు స్టాప్ చేయండి, లిమిట్గా మాట్లాడండి. హల్లెలూయా. మనము ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, 2 మార్క్స్ ఆన్సర్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 8 మార్క్స్ ఆన్సర్ రాయాలి. సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్కి నువ్వు పెద్ద 2 పేజీల ఆన్సర్ రాస్తావా అండి? నో కదా. 2 మార్క్స్కి మనం చాలా షార్ట్గా ఆన్సర్ రాస్తాము, 8 మార్క్స్కి ఫుల్ పేపర్స్ నింపేస్తూ ఉంటాము. అంటే మనము ఆలోచన చేయాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి. తక్కువ మాటలతో మనం కాన్వర్జేషన్ ముగించగలిగితే మనకు మేలు జరుగుతుందండి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని ప్రభువు చెప్తా ఉన్నాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఫోన్స్లో గంటలు గంటలు మాట్లాడతారో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు అటువంటి అలవాటు ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరి చేస్తూ ఉన్నాడు, కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకుందాం, మన లైఫ్ దీవించబడుతుంది. కనుక ఈ రోజు నుండి లిమిట్గా మాట్లాడదాం. ఎందుకు ఫోన్ చేస్తామో అది మాట్లాడదాం, వాళ్ళు చెప్పేది విందాం, తర్వాత ఓకే బాయ్ టేక్ కేర్, అంతే. అంతవరకు కాన్వర్జేషన్ ఫినిష్ చేద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా అందరినీ మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఎంతమంది అయితే విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అవసరం లేనివి అవసరం ఉన్నవి ప్రభా, మాట్లాడి అవతల వ్యక్తికి చెడు అభిప్రాయం తీసుకొని వస్తూ ఉన్నారు. వారందరి నాలుకను ముట్టండి, కంట్రోల్ చేయండి ప్రభా. ఎంతగా మాట్లాడాలో వారికి బోధించండి, ఎంతగా మాట్లాడకూడదో వారికి బోధించండి. నీ ఆత్మతో నింపండి ప్రభా. వారి సంభాషణ ఉప్పు వేసినట్టుండుటకు సహాయం చేయండి. వారి మాటలు ప్రభా ఇతరులు విని ఇంకా వీరితో మాట్లాడాలనే ఆలోచన వారికి పుట్టించులాగా మాట్లాడుటకు సహాయం చేయండి ప్రభా. మరి అంతేకాని ఇంకా వీరు మాట్లాడితే ఆపరు అనే చెడు భావం ఎవరికి రాకుండా మీరు సహాయం చేయండి ప్రభా. ఎదిగో తండ్రి, మా మాటలు చక్కటి మాటలు, జ్ఞానపు మాటలు మేము మాట్లాడుతుండగా అనేకులు మేలు పొందుకోవడానికి, దీవించబడటానికి సహాయం చేయండి ప్రభా. మా ప్రియులందరినీ ఉదయకాల సమయంలో ముట్టండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి, నీ ఆత్మతో నింపండి. వారి హృదయంలో ప్రభ నీ వాక్కు ప్రభ తండ్రి, నీ శక్తి విడుదలయ్యి ప్రభ వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వారు చూడటానికి సహాయం చేయండి. ఈ రోజంతయు నీ సమాధానము, నీ సంతోషం, నెమ్మదితో వారిని నింపండి. ఈ రోజంతయు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే భాగ్యం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.